బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ రెండో వీకెండ్ ను పూర్తి చేసుకునేసరికి ఏ మాత్రం రికవరీ పరంగా ఇంపాక్ట్ ను చూపించలేకపోగా ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ గా నిలవడానికి సిద్ధమవుతూ ఉంది. ఇక హెవీ డ్రాప్ సెకండ్ వీకెండ్ ను పూర్తి చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 10వ రోజుతో పోల్చితే 11వ రోజు 70-75% వరకు డ్రాప్స్ ను తెలుగు రాష్ట్రాల్లో అలాగే మిగిలిన చోట్ల కూడా సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోలో కొంచెం పర్వాలేదనిపించే విధంగా ఉన్నప్పటికీ మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 25 నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా హిందీలో డ్రాప్స్ కూడా ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని వరల్డ్ వైడ్ గా సినిమా ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే 45 నుండి 50 లక్షల వరకు షేర్ ను 11వ రోజు అతి కష్టం మీద సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద రామ్ చరణ్ కెరీర్ లోని ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సోలో ఫ్లాప్ గా సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా మేజర్ ఏరియాలలో సినిమాకు భారీ నష్టాలు సొంతమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి వస్తున్న సినిమా ఓవర్ ఫ్లోలతో రెండో వీకెండ్ వరకు పర్వాలేదనిపించినా ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం లేనట్టే. ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 11 రోజుల్లో సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.